మహాదేవునికే మహిమ కలుగుగాక. ఆమె మహాతండ్రి ఎంతో అమృత ప్రేమ స్వరూపుడండి, బంగారు తండ్రి అండి. అయితే ఆయన ఇష్టపడటానికి మనలో ఉన్నటువంటి కాలుష్యమైన సాతానుడు పెట్టే అపవాది చీకటి అనేది ఏం చేస్తుందంటే మంచిని వెతకనివ్వదు. బాగుపడి రక్షించబడి దేవుని పాదాలు చెందుతున్న ఆయన శాంతి సమాధానాలు పొందుకునే భాగ్యాన్ని కలగనివ్వదు అనమాట. అదే వాడి టార్గెట్. అందుకోసం వాడు ఏం చేశాడంటే ఈ లోకంలో నానా విధమైన చెత్త పన్నాగాలు, చెత్త పనులు. ఎందుకంటే ఆదిలో ఆ యొక్క అవ్వగారిని ఎంతగా ఆకర్షించి ఆ యొక్క సుందర పండు చేసిందని, ఆ పండును చూసే కదా అంతలా బంగారు తండ్రి సహవాసం, అమృత తండ్రి దేవదేవుడే సాక్షాత్తు మాట్లాడే సాయంకాలపు సహవాసపు ఆరాధన, సహవాసపు భాగ్యపు నెమ్మదిని వాళ్ళ మహిమ దేహాలతో మహాదేవుడి దగ్గర ఉండాల్సిన అమృత భాగ్యాన్ని మర్చిపోయి ఈ విధమైన కన్నులతో, ఈ విధమైన మనసు యొక్క ఆత్మతో ఈ ఎదురుగుండా ఉన్నటువంటి ఈ చెట్టుని యొక్క కాయను చూసి ఎంతగానో ఆకర్షించబడిపోయినారు. ఎంతగా దేవుని యొక్క విధానం ఆమె, ఎంత దేవునితో సహవాసం ఆమె దూరపరచుకోబడింది. ఎంత కష్టాలు, ఎంత బాధ, ఎంత నరకం అంటే ఈ భూలోకంలో త్రోయబడి వదిలిపెట్టబడేంత వరకు ఆ యొక్క అపవాది యొక్క శాపం పనిచేసింది. అయితే అటువంటి దుష్టుడు ఏం చేస్తాడంటే ప్రతిదీ కూడా మన మనసుకి, మన ఆలోచనకి, మన కళ్ళకి ఎంతో భయంకరమైనటువంటి ఈ లోక విధానపు తాత్పర్యం, ఈ లోక విధానపు చీకటి వెలుగులతోటే వాడు ఏం చేశాడంటే మన కళ్ళకి, మన మనసుకి ఎంతకంటే దేవుని యొక్క నిత్య సమాధానం, దేవుని యొక్క సహవాసం చేస్తే రక్షించబడే అమృత భాగ్యాన్ని పొందనీయకుండా చేసే ఈ యొక్క బలమైనటువంటి దేవుని వెలుగు రక్తాన్ని, వెలుగు శక్తిని, వెలుగు జీవాన్ని పొందుకోనీయకుండా ఈ యొక్క చీకటి అనేది, చీకటి ప్రభావం అనేది ఈ యొక్క మనలో ఉన్నటువంటి ఈ యొక్క అవయవాలు, ఈ యొక్క ప్రాణాత్మ తను దేహాలకి ఆ యొక్క చీకటితో నింపవేయబడిపోతుంది, అబద్ధంతో నింపవేయబడుతుంది, కల్పింప చేస్తుంది అనమాట. దాని యొక్క భయంకరమైన విషయం అటువంటిది. చాలా భయంకరమైన పన్నాగాలు చేసి ఎంతో భ్రమలోనికి, ఎంతో చీకటిని ఆ యొక్క విశాలమైన మార్గంలాగా కల్పింప చేసి అందులోకి వెళ్ళిపోవచ్చు అని అంటది. ఆ విశాల మార్గంలోకి వెళ్ళిపోవచ్చు అని అన్నట్టు అనమాట. ఆ విశాల మార్గంలోకి వెళ్ళిపోతే తర్వాత ఏముంటుంది అనేది బట్టికి మన గోప్యంగా ఉంచుతుంది. అది బుర్రకు అందనిది. ఇంకోటి 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 మన బుర్రలకు అంటింప చేసి దేవుని యొక్క ఇరుకు మార్గపు, దేవుని యొక్క సత్య మార్గపు, దేవుని యొక్క శాంతి మార్గపు, దేవుని యొక్క అమృత భాగ్యాన్ని పొందుకోనికుండా చేస్తుంది. అటువంటి విధానంలో, అటువంటి ఈ లోక విధానంలో మనం ఎంతో కొట్టబడిపోతాం. ఎంతో ఎవరితో మాట్లాడాలన్నా, ఎవరితోనైనా సహాయం తీసుకోవాలన్నా, లేకపోతే ఎవరో ఈయన భగవానుడు, ఈయన ఇది మార్గమేమో అని వెళ్ళిపోవాలనుకున్నా మన వెనకాల వచ్చే నాశనం ఏమాత్రం ఆగదనమాట. అది ఎంత అసమాధానంలో తీసుకెళ్తుందంటే ఆఖరికి ఎంత కఠిన స్వభావంలోకి తీసుకెళ్ళిపోయినా మన జీవిత అంతంలో ఏం చేస్తుందంటే దాని యొక్క స్థానంలో, దాని యొక్క నిత్య నరకంలోకి వెళ్ళిపోయే మార్గం అది కనపడకుండా ఏర్పాటు చేసి భయంకరంగా అది ఎంతో మనిషిని మోసం చేసి మనిషి యొక్క మైండ్ని మార్చివేయగల పరమ సైతాన్ అన్నమాట. అటువంటి సాతాన్ని ఈ లోకంలోనే ఉన్నాడు వాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు మనము ఈ లోకంలోనే ఉన్నాం కాబట్టి, ఎందుకంటే ఆది నుంచి ఆ యొక్క శాపం నడిచిపడిపోతుంది కాబట్టి, ఎంతగానో దేవుడైతే ఆ వారిని ఆయన యొక్క సహవాసంలో, ఆయన యొక్క మహిమ దేహాలతో వారితో సహవాసం చేసినప్పుడు వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు ఆది మనుషులు. అయితే అట్టి విధంగానే చేసుకోవాలనుకున్నటువంటి దేవదేవుడు ఈ లోపల వారి యొక్క మోసం చేత, వారి యొక్క శాపం చేత ఇక ముందు కూడా అప్పుడు దైవ కుమారుడే వచ్చి ప్రాణం పెట్టి ఆ యొక్క శాపం, ఆ యొక్క మోసం చేసిన వాడిని నరికి పాడేసే వరకు కూడా ఆయనే పరిమళగా మన కోసం వచ్చాడంటే, ఇంత గొప్ప దేవుని యొక్క జీవ మార్గాన్ని మనం తెలుసుకోవాలంటే మన హృదయాన్ని, మన ఆత్మని, మన మనసుని ఎంతో ఆయన మీద ప్రేమతో నింపబడాలి. ఆయన అంటే ఇష్టపడాలి, సత్యాన్ని కలిగి ఉండడానికి ఆశపడాలి, నిత్య జీవపు మార్గానికి రావడానికి వెతికి ఆయన పొందుకునే భాగ్యపు అడుగు మెట్టు పోయకుండాలి తప్ప కింద ఆలోచనలు, ఈ లోక సంబంధమైన, ఈ భూ సంబంధమైన విధానపు ఆలోచనలు ఉంటాయి. పొరపాటును కూడా దైవ శక్తిని, దైవ సన్నిధిని, దేవుని యొక్క శాంతి సమాధానం, దేవుని యొక్క అమృత సహవాసాన్ని మనం పొందుకోలేకపోతాం అనమాట. మన జీవితం నడవబడదు అనమాట. ఎంత భయంకరం అంటే, ఎంత భయంకరం అంటే దేవుని చేతిలో ఉంటేనే మనం సురక్షితం, క్షేమం, ఈ ఆత్మ నెమ్మది, నిత్య భాగ్యపు పరలోక అమృత సన్నిధి మనకు దొరుకుతుంది అనమాట. ఇటు భాగ్యాన్ని, ఇటు విలువైన అమృత మేలిమి బంగారం, అమృతమైన భాగ్యపు దైవ కుమారుడి యొక్క మాటను మనకు అందనివ్వకుండా ఈ అపవాది ఎంతగానో అడ్డం పడిపోతుంటాడు అనమాట. ఇటువంటి పాతాలకు దుష్టుని మనం
ఎంతగా అంటే మనం ఆయన ఎందుకు మనసు పెడితే, మనం ఆయన కావాలని కోరుకుంటే, ఆయన సత్య మార్గంలోనికి వస్తే, ఈ అమృత దేవుడు సత్యస్వరూపుడు, నిత్యవాక్య బాంధవుడు, ఆయన మాట జీవ గ్రంథంలో ఉంది. ఆయన యొక్క మాట నెమ్మది మనకు దొరుకుతుంది అనమాట. ఇట్టి నెమ్మది భాగ్యం దొరకడానికి దేవకుమారుడు ఏం చేశాడంటే, ఆదిలో తాను ఏర్పాటు చేసుకున్న వారిని ఎంతగానో 7 ముద్రలతో ముద్రించేసి వాళ్ళని ఎవరిని కూడా దేవుడి సన్నిధి సాక్షాత్తు ఆయనే కనపడతానన్నా ఆయన చూడలేకుండా మొదటి స్టెప్పులు పాడు చేసింది. తర్వాత ఆయనే నడిపిస్తూ వెళ్తున్నా, నువ్వొద్దు, మాకు వేరే అపవాది సంబంధే కావాలి, ఈ లోక సంబంధే కావాలని కోరుకొని ఆయనతో సహవాసాన్ని ఇది విడిపింపచేసి, తర్వాత 7 ముద్రలతో వారిని బంధించి పిల్లతో సహా ఎవరు కూడా ఆయన సన్నిధిని, ఆయన మరలా పొందుకునే భాగ్యాన్ని కలగనీయకుండా చేసిందంటే వాడు ఎంత క్రూరమైన పాతాళ శక్తి దుష్టుడు అనమాట. అయితే మనం ఏం చేస్తామంటే, ఈ విధమైన మర్మగోత్రం మనకు అసలు తెలుసుకోవు, మనకు అవసరం లేదు. ఎందుకంటే ఈ యొక్క చిన్న జీవితం ఉంటుంది కదండి, ఇది దాటిపోవాలి, ఇది వెళ్ళిపోవాలి, సుఖంగా బతికేయాలి, తెల్లారాలి పొద్దుగూకలు హాయిగా మనం వెళ్ళిపోవాలనే విధానపు నడకలోనే మనం కోరుకుంటాం. కాబట్టి ఈ చిన్న ఆశ ఏం చేస్తుందంటే, ఈ లోక నీళ్ళలోనే, ఈ లోక మట్టిలోనే, ఈ లోక చెడు అసమాధానంలోనే ముంచి లేపేస్తుంది అనమాట. అయితే ఆ విషయాలు మనకు తెలియదు. ఈ లోకంలో బాగానే మనం జీవిస్తూ బాగానే సంపాదించుకుంటున్నాం. ఈ ఆత్మ మట్టికి నరక ఘోష అనే పండ్లు కొరికి ఆ యొక్క దుష్టుడికి ఏర్పాటు చేసిన స్థానంలోకి తీసుకెళ్ళిపోయే అంత పాతాళ అబద్ధాన్ని మన కళ్ళకి, మన మైండ్కి, మన హృదయానికి తెలియనీయకుండా చేసే అట్టి దుష్ట అపవాది, దైవ విరోధి, వాడు ఎంతగానో మోసగాడు, ఎంతగానో మన ఆత్మలకి నెమ్మది లేకుండా చేసే ఆ యొక్క దుష్టుడి నుంచి విడిపించబడాలి అంటే మనకి ఒకటే మార్గం. మన కోసం వచ్చినటువంటి దేవుని కుమారుడే శరణ్యం, దేవుని కుమారుడే నిత్య మార్గం. ఆయనతో మాట్లాడాలి. ఆయన యొద్దే మన పాపము మనకు తెలియక చేసిన, మనం ఏ విధంగా చేసిన అపరాధం చేసిన, ఇప్పుడు మన ఇంట్లో ఒకటి ఉందనుకుంటాం, మన తండ్రి దగ్గర మనం ఏదన్నా ఆయనకి విధానంగా, ఆయనతో సహవాసం, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని మనం సరిపోకుండా మనం ఏదైనా చేసామనుకోండి, వెంటనే మనం ఏం చేస్తాం, సారీ నాన్న, ఈసారి క్షమించండి, నేను ఇంకోసారి చేయండి అని ఏ విధంగా ఈ లోకంలో ఒప్పుకోలు చేసుకుంటాం కదా, అదేవిధంగా పరలోక తండ్రికి కూడా మన ఆత్మ ఆయన సన్నిధికి వెళ్ళాలంటే మన పాపములు మనం క్షమించబడాలి. అంటే ఆయన సన్నిధిని ఏంటని వెతకాలి, ఆయన సన్నిధిని పొంది, దైవవాక్యంలో ఆయన సన్నిధి ఉంది, నిత్య మార్గంలో ఆయన జీవం ఉంది, ఆయన వెలుగు ఉంది, ఆయన మాట ఉంది, ఆయన చెయ్యి హస్తం ఉంది, కనపడకుండా ఆయన అమృత అదృశ్య శక్తి పనిచేస్తుంది. ఈ కడవరి దినాలు ఇటు భాగ్యాన్ని మనం పొందుకుంటే మనంత సూపర్ ధన్యులు ఎవరు ఉంటారు అనమాట. ఇటు భాగ్యం మనకెంతో గొప్పదనమాట. అయితే ఆ కాలంలో కూడా దేవుని సత్య సువార్త చేస్తున్నప్పుడు ఒక మనుషులు ఏం చేశారంటే, ఆ లోకంలో మనుషులు ఈ మహాదేవుని దైవ కుమారుని ఆ యొక్క శాస్త్రుల పరిశీలి ఎంతగానో అపవాది శక్తి సంబంధులుగా ఆ యొక్క కార్యాలని, ఆ యొక్క విధానాలు వాళ్ళు చేయలేరని వాళ్ళకి తెలుసు. ఈ శాస్త్రుల పరిశీలి చేయరు, ఈ లోక సంబంధాలు కాబట్టి వాళ్ళ వేస్ట్, అనవసరం, వాళ్ళు వద్దు అనుకుని ఎంతగానో బాధపడుతూ సంవత్సరాల తరబడి తీసుకుంటున్న అసమాధానంతో బాధపడుతున్న వీరు కూడా ఈ యొక్క దైవ కుమారుడు యొక్క రాక, ఈ యొక్క దేవుని కుమారుడు యొక్క జీవం ప్రవహించటం, ఈ యొక్క స్వస్థత భాగ్యాన్ని వారి చెవులకి వినపడినప్పుడు ఇంకా ఎంతగానో ఆ యొక్క బాధతో పడిచినటువంటి ఆ వ్యక్తికి సహాయం చేయడానికి ముందుకు కూడా వచ్చి ఎంతగానో ఆయన యొక్క అదృష్ట శక్తిని రహస్యంగా ఆ యొక్క విధానంలో ఎంతగానో ఈ యొక్క సాతాను మూసేయాలని చూసిన పబ్లిక్ దేవుని కుమారుడే దైవ సేవకుగా, ఆయనకు దేవుని కుమారుడే సాక్షాత్తు బయలుపాటుగా, ఆయనకు దేవుని కుమారుడే సాక్షాత్తు రక్షణ స్వస్థతగా, దేవుని కుమారుడే స్వస్థత జీవంగా నడుస్తూ మాత్రపు సెలవు చేత మృతులతో సహా లేపుతున్నారు. ఇటు జీవాధిపతిని కనుగొన్నారు. వాళ్ళు చెబుతూ విన్నారు, చూశారు, ఇంకా నలుగురు సహాయం చేసి ఆ యొక్క బాధపడుతూ పక్షవాతంతో బాధపడుతున్నటువంటి ఆ వ్యక్తికి, ఎంతో విధానంగా ఉన్నటువంటి ఆ వ్యక్తికి సహాయం చేయాలని ఆ యొక్క జనంలో ఎంతగానో చోటు లేకపోయినా వారు ఎంత సహాయం చేశారో ఒకసారి చదవండి, దైవ వాక్యంలో చదవండి. దేవుని యొక్క జీవం ఎలా అద్భుత కార్యము, స్వస్థత భాగ్యం కలిగిందో ఒకసారి దేవుడి వాక్యం చదవండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒకరిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసం చూచి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. ఇదిగో శాస్త్రుల్లో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా, యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు? నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుడు సులభమా,
లేచి నడుమని చెప్పుడు సులభమా? అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెనని చెప్పి ఆయన పక్షవాయువు గలవాన్ని చూచి, నీవు లేచి నీ మంచమెత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. చూసారండి దేవుని యొక్క అద్భుత అమృత కార్యం. అపవాదుడు ఎంతకంటే ఆయన వెనకాలే ఆయన యొక్క జీవవాక్యం అందనీయకుండా కాకుండా ఇక పొందుకునే వాళ్ళని కూడా పొందనీయకుండా ఎంతగానో అపవాది యొక్క పరిశీలిలో ఉండి ఎంతగానో దుష్ట తలంపులు, దుష్ట ఆలోచనలు, దుష్ట పనులతో చేస్తున్న దైవ కుమారుడు ఏం చేశాడు? ఆ యొక్క మంచం పట్టుతో దింపినటువంటి వారి యొక్క ప్రేమను, వారి యొక్క ఐక్యతని, వారి యొక్క మంచి మనసుని, వారి యొక్క విధానాన్ని చూసి ఆ యొక్క రోగికి స్వస్థత ఇచ్చాడు. ఆ పక్షవాత గలవానికి ఎంతగానో ఆయన యొక్క అపరాధాన్ని మన్నించి క్షమించి లేవమని చెప్పాడు. అయితే క్షమించటానికి నువ్వెవరు, రక్షించడానికి నువ్వెవరు అన్న విధంగా అపవాది వాళ్ళలో ఆ పరిశీలిలో ఉండి ఎదురు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? నీ లేచి నడవమని చెప్పుడు సులభమా, నీ పాపములు క్షమించబడే పూర్తి స్వస్థతనిస్తే సమాధాన భాగ్యమా అని చెప్పేసి దేవుడు ఎంతగానో ఆ యొక్క వాళ్ళ నోరు ముప్పించి ఈ యొక్క దించిన వారికి కూడా, ఈ యొక్క రోగంతో ఉన్న ఇతనికి కూడా ఎంతో నెమ్మది స్వస్థతనిచ్చి నీ ఇంటికి వెళ్ళమని చెప్పాడంటే ఈయన ఎంత సహాయ బాంధవుడు, ఈయన ఎంత రక్షించే అమృత కొండ. ఇట్టి దేవుని వైపు మనం చూడాలి, ఇట్టి దేవుని మాట వింటే ఈ లోకంలో మన మనసుకి, మన బతుకులకి రక్షణ అనమాట. ఈయన చేత మనం క్షమ భాగ్యాన్ని పొందుకోవాలి. ఈ లోకంలో ఏది ఉండదు, అంత అపవాది పాతాళ మోసంతో నింపబడినటువంటి భయంకరమైనటువంటి ఆ యొక్క ఎంతకంటే నికృష్టమైన విధానపు పనులు, బుద్ధులతోనే ఉంటుంది తప్ప మేలు పొందుకొనినటువంటి సాతాన ఆదిలోనే వాడు ప్రవేశించాడంటే ఇప్పుడు ఇంకా ఉన్నాడు, ఇక ముందు కూడా ఇంకా భయంకరంగా రాబోతున్నాడు అనమాట వాడు. అట్టి విధానపు చీకటి నుంచి మనం, అట్టి విధానపు అపవాది శక్తుల నుంచి మనం విడుదల పొందాలి అంటే ఇట్టి జీవాధిపతి రక్షించే రక్షణ హస్తపు పాపములు క్షమించగల దైవ కుమారుడే మనకు బండ, కొండ, కోట, బలం, ఆశ్రయపురమై ఉన్నాడు. ఇట్టి దేవుని పాదాల చింతకు మనం పరిగెత్తికెళ్తే ఇట్టి దేవుడిని మనం పొందుకోగలుగుతాం. ఇట్టి దేవుడు మనకి ఎంత భాగ్యం వచ్చేసానండి. ఇట్టి దేవుని యొక్క జీవ మార్గానికి మన మనసు పెట్టి, మన హృదయం పెట్టి, మన ఆలోచన పెట్టి మనం ఆయన మార్గంలోకి వస్తే రక్షించబడతాం. ఇట్టి దేవుడి కల్వరి దినాల్లో ఎంత నాశనానికి సమీపంగా ఉన్నటువంటి మనల్ని కూడా ఈ తరంలో వాడికి ఆయన వాక్యాన్ని, ఆయన శక్తిని, ఆయన చేయిని, ఆయన యొక్క జీవాన్ని అందింపు చేస్తున్నప్పుడు ఆయన చేత క్షమాపణ అందుకుని ఆయన సన్నిధిని వెతికి ఆయన పొందుకోవాలన్నమాట. అయితే దేవదేవుడు ఏం చేస్తున్నాడో తెలుసండి, ఇంత గొప్ప విధానాన్ని మత్తయి సువార్త 9వ అధ్యాయం 11వ వచనం చదవండి. పరిశీలి అది చూచి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఆయన ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కరలేదు గదా, అయితే నేను పాపులను పిలువవచ్చి తిని గాని నీతిమంతులను పిలువరాలేదు, గనుక కనికరమనే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకున్నాడని చెప్పాను. ఆమె చూసారండి, పరిశీలన అపవాది నోరు ఎలా మోపించాడు. రోగం కలిగిన వాళ్ళకి దేవుడు స్వస్థత కావాలి, వైద్యుడు కావాలి. అయితే ఆయన ఎంతగా మన యొక్క ఇబ్బందులు, మన యొక్క విధానాల్లో, మన యొక్క ఈ లోక చీకటి బ్రతుకు నుంచి విడిపిస్తానికి ఆయన ఎంత భాగ్యపు కనికర సంపన్నుడైతే, అమృత కన్నులు కలిగిన దేవుడు, మనల్ని పుట్టించిన సర్వ సృష్టికర్త, ఇంతగా ఆయన వైపు చూసి ఆయన తట్టు తిరిగితే ఆయన కనికరిస్తానని, కృప చూపుతానని, రక్షిస్తానని, స్వస్థపరుస్తానని, సంతోషంతో ఆత్మ నెమ్మదితో నింపుతానని, పాపములు క్షమిస్తానని, మరలా పాపం చేయకూడదని, ఆయన యొక్క దైవ వాక్యం బలముతో నింపుతానని, ఎంతగానో జీవ మార్గాల్లో నడిపిస్తానని ఎంతగా చెప్పుచున్న దేవదేవుణ్ణి ఎంతగా వాళ్ళు పరిశీలన వాళ్ళు ఎంతగా అడ్డుకుంటున్నారు అనమాట. అయితే ఆయన ఏమంటున్నాడు, ఆ యొక్క రోగం కలిగిన వాళ్ళకి కానీ ఆరోగ్యం కలిగిన వాళ్ళకి అక్కర్లేదు కదా ఏది కూడా ఈ లోక తాత్పర్యం. అలాగే నేను ఎంతగా బాధపడుచున్నటువంటి దీనిలైన వారు ఎంతగా దేవుడు నిజంగా కావాలి, ఆయన స్వస్థత కావాలి, ఎంత తెలుసు ఈ ప్రాణానికి దేవుడి శక్తి కావాలి అని. ఇట్టి దేవదేవుడు సమీపంగా ఉన్నప్పుడు మనం పొందుకొని ఆయన చేత క్షమాపణ ఉంది, ఆయన నిత్య మార్గానికి వెళ్తానికి మనల్ని ఆయన దగ్గరికి రానివని ఈ యొక్క అపవాది రోగం నుంచి ఆయన స్వస్థపరుస్తాను అంటున్నాడు. ఈ యొక్క అబద్ధపు రోగం నుంచి ఆయన స్వస్థపరుస్తాను అని అంటున్నాడు. ఈ చీకటి రోగం నుంచి ఆయన స్వస్థపరుస్తాను అని అంటున్నాడు. ఇట్టి జీవాధిపతిని మనం కోరుకుంటే మనం ఎంత హాయిగా బతుకుతామని ఆయన కనికరాన్ని కోరుతాను అంటున్నాడు. ఏది కోరను నేను,
బలిని భయంకరాన్ని ఏ విధమైంది నేను కోరనాని ఆయన ఎంతగానో మన కోసం ప్రాణం పెడతానికి ఎంతగా దుష్టులైన పాపిష్టి చేతులతో ఆయన ఎంత బాధ అనుభవించాడండి మన కోసం. ఇట్టి కనికర సంపన్నుడే మనం కోరుకుంటే ఈ కృపాకాలంలో ఈ భయంకరమైన చీకటి వచ్చేసే ఉంది ఆల్రెడీ. అయినా సరే మనం ఆయన స్వరం వినపడుతున్నప్పుడు మనం తలుపు తెరిస్తే, ఆయన స్వరం వినపడుతున్నప్పుడు మనం ఆయన పాదాల దగ్గరికి వస్తే, ఆయన చేత క్షమించబడితే ఆయన నిత్య ద్వారంలోనికి, ఆయన నిత్య కృపా భాగ్యంలోనికి మనం వెళ్తానికి ఎంతో భాగ్యం దొరుకుతుందని కనికర సంపన్నుడు కనికరిస్తానని కనికరం చెప్తున్నటువంటి ఆయన కనికరం వైపు వెళ్ళి మనం ఆయన కనికరాన్ని పొందుకుందాం. మత్తయి సువార్త 9:14 చదవండి. అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి పరిసయ్యులు మేమును తరచుగా ఉపవాసం చేయుచున్నాము, మీ శిష్యులు ఉపవాసం చేయరు, దీనికి హేతువేమని ఆయన యేసు పెండ్లి కుమారుడు అప్పుడు వారు ఉపవాసం చేతున్నారు. చూసారండి, దేవుడు ఇంకా కూడా ఎంతగానో వాళ్ళు శోధిస్తూ అడుగుతూ వెనకాల బాగుపడినవారు ఈ లోకంలో ఎవరిని కూడా స్వస్థత దేవుని యొక్క భాగ్యాన్ని పొందుకోనియకుండా అపవాది ఎన్ని తంత్రాలను పెట్టి ఎవరిలోకైనా దూరి ఎంత కార్యాలను చెడు పనులు చేస్తూనే ఉంటారు అనమాట. అయితే దేవుడు దాన్ని నోరు మూపించి అవసరంలో ఉన్న వ్యక్తికి, బాధలో ఉన్న వ్యక్తికి కనికరం కలిగిన దేవుడు ఏం చేస్తున్నాడు? పాపములు క్షమిస్తున్నాడు, రోగులైన వారిని స్వస్థపరుస్తున్నాడు, దైవ మార్గాన్ని ఆరోగ్యంగా దేవుణ్ణి చూస్తానికి కావాల్సిన కన్నులను, హృదయాన్ని స్వస్థపరుస్తున్నాడు. ఆయన జీవవాక్యం ఏంటో తింటే బలం కలిగి నిత్య మార్గాన్ని వెళ్తారని బోధిస్తున్నాడు. ఆయన ఎంత కనికర మార్గంలోనికి నడిపిస్తున్నటువంటి జీవాధిపతి, బంగారు కొండ, ఎంత జీవాధిపతి. ఇంకా ఏమంటున్నాడు తెలుసా? ఆయన నేను కనికరాన్ని కోరుతున్నాను, బలిని కోరను. అంటే అపవాది ఎంత మోసగాడు, వాడితో పాటు ఇంకా ఉన్నవాళ్ళు కూడా నాశనం వైపు బలైపోవాలని వాడు కోరుకుంటాడు అనమాట. అంటే దుష్టుడు ఏం చేస్తాడు? వాడికి పెట్టంగా నిత్య నరకాగ్ని మంచిగా దేవుని ఏర్పాట్లో ఉన్న ఈ లోక ప్రజలను కూడా ఈడ్చిపోవటమే వాడి దుష్ట బలిగా చేసి అబద్ధంతో నింపి వాళ్ళు లాక్కుపోవటానికి ప్రయత్నం చేస్తారు. అయితే దేవుడు ఏమన్నాడు? నేను కనికరమునే కోరుతున్నాను కానీ బలిని కోరను అన్నాడంటే ఇట్టి జీవాధిపతి రక్షించే దేవుడు, స్వస్థపరిచే దేవుడిని మనం కోరుకుంటే వేడుకుంటే బాగుంటుందని. ఇట్టి భాగ్యంలో కూడా మళ్ళీ వీళ్ళు అక్కడ రక్షించబడతారని ఇంకొక గుంపు వచ్చి అంటుంది, ఏంటి నీ శిష్యులు ఉపవాసం చేయరు, అది చేయరు, ఇది చేయరు. ఎంత విధంగా టార్గెట్, ఎంత విధంగా మాటలతో వాళ్ళని దిగజారు చేయాలి, అనుమాన ప్రశ్నలను తీసుకెళ్లాలనుకున్నా దైవ కుమారుడి సాక్షాత్ ఏం చెప్తాడు? పెండ్లి కుమారుడు ఉన్నప్పుడు ఎవడైనా పెండ్లి ఇంట్లో ఉపవాసం చేస్తారా అని కొడితే దవడ అటు తిరిగినట్టుగా దెబ్బకు నోరు మూపించి వాళ్ళని దేవుని యొక్క జీవవాక్యం, పెండ్లి కుమారుడు మహారాజు ఆయన ఉన్నాడు, ఆయనతో ఉన్నాడు, ఆయన సాక్షాత్ ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. అయితే నేనుండగా పెండ్లి కుమారుడుగా పెండ్లి ఇంటి వారు ఎవరైనా ఉపవాసం చేస్తారా అన్నటువంటి తాత్పర్యంతో వాళ్ళని నోరు మూపించి దూరపరిచి ఎంతగా దేవుని వేడుకుని దేవుని సహాయం పొందుకుని ఆయన నమ్ముకోవాలని ఎంత మనసు ఆయన మీద పెట్టిన వాళ్ళకి ఎంత బలమైన దేవుని వాక్యం, ఆయనే దైవ కుమారుడు పెండ్లి కుమారుడిని బయలుపరిచి ఎంత జీవపు వెలుగుతో సంతోషంతో ఆనందం, పెండ్లి ఇంటి వారు ఎంత ఆనందంగా ఉంటారు, పెండ్లి ఇంటి వారు ఎంత కొత్త హృదయాలతో కొత్త బట్టలతో ఎంత సంతోషంగా ఎంత ఆనందంగా ఉంటారో మనకు తెలిసి ఈ లోక పరంగా. అది పరలోక దేవుని యొక్క గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అయితే ఇంకెంత భాగ్యం. అట్టి భాగ్యం కలిగి మనం ఉండాలని ఆయన యుద్ధకు వచ్చిన వారికి కూడా ఎంతో ఆయన బలాన్ని, ఆయన శక్తిని అనుగ్రహించి ఆయన ఎవరో కనపరిచి ఇటు నేను ఈ లోకం విడిచి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు తప్పకుండా ఉండాలి, ఈ అపవాది శోధనలో ఉంటారు, ఈ యొక్క అపవాది అబద్ధపు మోసాల్లో ఉంటారు కాబట్టి వాళ్ళు తప్పకుండా ఉండాలని ఎంతగానో ఆదరణ, బలము, గొప్ప మెట్లు మనకి చూపించు. ఆయన వైపు చూసే కన్నులు, ఆయన వైపు ఉండే ప్రేమ ధ్వజాన్ని మనకి ఆయన ముద్రలో ముద్రించుతున్నప్పుడు మనం ఇట్టి ప్రేమలో, ఇట్టి ముద్రలో, ఇట్టి జీవంలో ఆయన్ని వేడుకుంటే, ఆయన ఎద్దకు వస్తే, ఆయన ఎవరైనా తెలుసుకుంటే, ఆయన రుచి చూసి మనం తెలుసుకుంటే ఆయన నిత్య మార్గంలోనికి మనం వెళ్ళి ధన్యభాగ్యంలోనికి పొంది స్వస్థత నుండి మన రోగం పోయి ఆ పెండ్లి కుమారుడితో ఉండి ఆయన నమ్మి ఆయన పాదాలు చెందుతున్న వారిని ఎన్నడి చీకట్లో ఉండరు కాళ్ళు జీవపు వెలుగులో ఉంటారని చెప్పినటువంటి దేవుని జీవపు వెలుగులోనికి నడిపించే పెండ్లి కుమారుడి సహవాసం కలిగి ఆయన పాదాలు హత్తుకుని ఆయన ఎవరైనా ఎతికి ఆయన పొందుకుని ఎవడైనా బ్రతకగోరేవాడు ఉంటే దేవుని మార్గంలోకి వస్తే వాడు రక్షించబడి ఆయన నిత్య జీవాన్ని పొందుకుని ఆయన సంతోషంలోకి వెళ్తాను. ఈ కడవరి దినాల్లో ఎంత నాశనం భయంకరం రాబోతుంది ప్రపంచం మీదకి. ఇట్టి నాశనం నుంచి తప్పించబడటానికి దేవుని జనంగా, దేవుని బిడ్డలకు దేవునితో సహవాసం కలిగి ఆయన పొందుకుని ఆయన కలిగిండి నిత్య ఆశీర్వాదపు సంతోషాన్ని మనం పొందుకుని ఆయన చేత స్వస్థత నుండి బ్రతుకుదామండి.